మా మమ్మీ కూడా కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోయింది. మేము సార్ని క్వశ్చన్ చేసినప్పుడు జెనెటిక్ ప్రాబ్లం ఉండే ఖర్చు ఉండొచ్చు, లేకపోతే కరోనాతో రావచ్చు అని చెప్పారు. సో నేను దాన్ని ఏడవలేదు, అదృష్టంగా భావించుకున్నా. సో భావించుకొని ఈ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసిన. 3 నెలల తర్వాత నేను రిజల్ట్ ఆశించిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయినా, నాలాంటి అమ్మలు చాలా మంది కోల్పోతా ఉన్నారు, నాలాంటి నన్ను ఏదైతే చిన్నపిల్లలు ఉన్న తల్లు చాలా మంది జరిగిపోతా ఉన్నారు. సో వీళ్ళందరి ప్రాణాలని మనం ఖచ్చితంగా కాపాడాలి, ఈ జెండా పట్టుకోవాలి అని చెప్పేసి మేము వెస్టేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మా మమ్మీకి డ్రీమ్ ఉండేది ఏంటంటే తను చనిపోయే టైం వరకు కూడా నేనే చేయడం జరిగింది. సో అట్లా అంటుండే ప్రతిసారి నాకు ఎవరైతే సిస్టర్స్ బాగా హెల్ప్ చేస్తున్నారో, నువ్వు కూడా ఒక డాక్టర్గా చదివి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయి బిడ్డ అని చెప్తుండేది. సో అక్కడ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ కాలేదు. డిగ్రీ డిస్కంటిన్యూ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. సార్ పుణ్యమాని ఫైనల్ ఇయర్ రాపించిండ్రు. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 2 పిల్లలు వచ్చిండ్రు. హౌస్ వైఫ్ ఉంటే ఏముంటుందండి, పొద్దున్న లేవాలి, టీచర్ కాబట్టి బాక్సులు ఉండాలి, ఇల్లు ఉంచుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, పిల్లలను రెడీ చేయాలి, అత్తమామని చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి, సార్ మనం ఇంట్లో పని చేసుకోవాలి, అంతే కదండి. సో నేను కూడా సేమ్ టు సేమ్ 10 సంవత్సరాలు ఇదే లైఫ్ లీడ్ చేసిన. సో 10 సంవత్సరాల తర్వాత నా అదృష్టం బాగుండి నాకు డిసీజ్ రావడం జరిగింది. సో ఇది రాకపోయి ఉంటే ఈ రోజు సంవత్సరం కూడా మీకు తెలిసిండేది కాదు. సో వచ్చిన తర్వాత నేను కూడా చాలా నిద్రలేని రాత్రులు చూశాను. మా పిల్లలు, నేను ఒకటే ఒక అమ్మ నాన్న లేని లైఫ్ ఎట్లా ఉంటుందో నేను ఆల్రెడీ అనుభవించిన కాబట్టి నాకు తెలుసు. సో ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి కొంచెం గారవంగా జరిగిన, అదేవిధంగా కష్టాల నుంచి కూడా రావడం జరిగింది. సో నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేసిన, నా పిల్లలకి కూడా నేను ఉండాను ఇది అనుకొని మా పిల్లలు అకాడమీకి వెళ్ళిపోయింది. మా పిల్లలు స్కూల్ బంద్ చేసిండ్రు. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, మా మేనత్తల వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక 6 months తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను ఎవరిని ప్రేమగా చూడలేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. నేను చాలా అల్లరి చేస్తూ ఉంటాను, వీళ్ళందరూ నన్ను జీర్ణించుకోలేదని చెప్పేసి నేను ఎవరితో కలిపి ఉండేదాన్ని కాదు. పడుకోవడం, లేవడం, తినడం 45 days వరకు నేను అన్నం కూడా తీసుకోలేదు, ఓన్లీ ఓట్స్ మీదనే బతికినా. ఇప్పుడు చేయొచ్చా చేయాలా వెస్టర్న్ మీరే డిసైడ్ చేసుకోండి. సో ఆ టైం నుంచి ఓట్స్ తినేసి నేను బ్రతికి ఆ 3 నెలల తర్వాత ఒకటే డిసైడ్ అయినా, ఉంటే నేనని ఉండాలి, లేదా వెస్టేజ్ అని ఉండాలి. ఏదో ప్రాణం కూడగట్టుకొని 100 మందికి రికగ్నిషన్ పొందించుకొని మన ఏదో గెలుపు చూపెట్టాలని మేము డిసైడ్ అయినా. జనవరి 2023 నా బర్త్డే. ఆ రోజు నేను లాగిన్ అవ్వడం జరిగింది వెస్టేజ్ లో. నేను ఆ రోజు డిసైడ్ అయినా, నా డెత్ డేట్ కాదు, నాకు పునర్జన్మ వచ్చిన డేట్ ఇదే అని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో ఆ రోజు నుంచి నేను సప్లిమెంట్స్ వాడుతూ 4 months తర్వాత చాలా మంది నన్ను అందరూ బ్యాగ్ వేసుకొని బయటికి పోతా ఉంటే, సాగు బతుకుల నుంచి బయటకు వస్తే మీకు బిజినెస్ అవసరం అన్నారు. లేదు లేదు, చచ్చిపోయి బతికేస్తున్నా కాబట్టి ఈ బిజినెస్ నాకు అవసరం అని చెప్పిన. చాలా ఆదివారం అన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతాను అని చెప్పేసి అన్నారు. ఆదివారం లేదు, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ఇక్కడ నేను బతికిన 100 మంది ప్రాణాలను బతికేయాలని డిసైడ్ అయినా. పిల్లల్ని వదిలేసిన, సార్ని వదిలేసిన, 4 గంటలు వచ్చేసి వంట చేస్తున్నా. ఎందుకంటే నాకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని నేను డిప్రెషన్కి పోతే నేను అక్కడే ఉండి 6 నెలలు చచ్చిపోయి 3 నెలలకే చచ్చిపోతా. కానీ నేనేం డిసైడ్ అయినా అంటే, నేను గెలవాలి, నన్ను నమ్మచ్చిన వాళ్ళని గెలిపియాలి, ఈ బిజినెస్ నా కోసమే వచ్చింది, నేను బయట పడాలి అని డిసైడ్ అయినా. జస్ట్ 6 నెలలు గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన, 50,000 పైన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా అనుకున్న తర్వాత నేనే లేను అనుకుని అందరూ ఏడ్చేవాళ్ళు కదా, నేనున్నా రికగ్నిషన్ పొందాలి అని చెప్పి డిసైడ్ అయినా. నేను కూడా మీలో ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇలా రికగ్నిషన్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఆ రికగ్నిషన్ కన్నా ఈ రికగ్నిషన్ బాగుంటుంది కదా అని చెప్పి డిసైడ్ అయినా. సో నెక్స్ట్ బ్రాండ్ క్రౌడ్ యాక్టర్ వచ్చి రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. 1 lakh ఇన్కమ్. బాగుందా లేదా? సో తర్వాత చాలా మంది అన్నారు, ఇంత లాంగ్ జర్నీ చేస్తావా, మొన్న దాకా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి అన్నారు, ఇంత అవసరమా నీకు అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను 120 బీపీ టాబ్లెట్ ఎందుకు వేసుకునేది, 200/110 బీపీ ఉండే నాకు. సో కేవలం ఇందులో ఉన్న ప్రోకార్టన్ వాడడం ద్వారా ఈ రోజు బీపీ టాబ్లెట్ లేకుండా ఎంజాయ్ చేస్తా ఉన్నా లైఫ్. ఎంత బాగుంటుంది ఆలోచించండి. మేము ఎప్పుడైతే ప్లాన్స్ కి వెళ్తా ఉంటే మంచిగా గోదావరి కానీ, కరీంనగర్, మన వరంగల్ అని, సో ఇవన్నీ ప్లాన్స్ తిరుగుతా ఉంటే చాలా మంది అనేటోళ్ళు, ముఖమంతా పోయింది మళ్ళీ ఏమో అవుతుంది అనేటోళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు అంటూనే ఉండేది, నేను 1,00,000 రూపాయలు చెక్ కొట్టిన. బాగుందా లేదా? సో అప్పుడు డిసైడ్ అయినా, ఇందులో డెప్త్ ఉంది, మనకి వర్క్ అవుతుంది, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, నా పిల్లలకి మదర్గా నేను నిలబడి ఈ బిజినెస్ నుంచే నాలాంటి వాళ్ళని చాలా మందిని కాపాడాలని చెప్పేసి. చాలా మంది భూమి మీద పిల్లలు లేక చాలా మంది బాధపడతా ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు. ఒక 14 మందికి సజెస్ట్ చేసిన, హైలీ సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ అయింది. బాగుందా లేదా? సో ఇక్కడ మా మమ్మీ డ్రీమ్ నెరవేరిందా? ఆమె లేకపోయినా కూడా ఒక 14 మందికి నేను సహాయం చేయగలిగిన కదా. అదే విధంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్, మెయిన్గా మేము ఈరోజు సక్సెస్ అయ్యి
3 సప్లిమెంట్స్ ఇస్తే ఏం కాదా మిగతా కొద్దిగా అడ్డం పడితే చచ్చిపోతామా బతుకుతామా అనుకుంటారు. ఎందుకు చచ్చిపోతామండి? 22 రకాల నాన్ స్టాప్. ఈ రోజు మా డౌన్లైన్స్ అందరికి తెలుసు, మా ఇంటికి వచ్చినప్పుడు చూస్తారు ఇట్లా పట్టేసుకొని అయితే ఏది మేడం మీరు ఇట్లా వేసుకుంటారు అంటారు. ఈ రోజు సమత మేడం ఇంత ఎక్సైట్మెంట్ గా ఇంత ఎనర్జీ ఉంటుంది అంటే కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. నేను ఫుడ్ తీసుకుంటే మా వాళ్ళందరికీ తెలుసు కేవలం సప్లిమెంట్స్ ద్వారానే ఈ రోజు ఇక్కడ బతికి ఉన్నాం. ఒకటే లీడర్స్, మనం సక్సెస్ కావాలి అంటే డూ ఆర్ డై లాగా మనం పనిచేయగలగాలి. ఎప్పుడైతే డూ ఆర్ డై లాగా మనం పనిచేయగలుగుతామో మన విజయం ఎక్కడ ఉంటుంది అంటే ఈ రోజు మీ ముందున్న కేవలం సంవత్సరంన్నరలో నా ప్రాణంతో పాటు ఇక్కడ మీ ముందు నిల్చొని ఉన్న బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా. సో ఎంతమందికి అవకాశం ఉన్నది ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇందులో సక్సెస్ ఏం లేదు. ఎప్పుడైతే మనం సెల్ఫ్ డిజైన్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది డిజైన్ అయిపోతుంది. మీకేం కావాలి? మీకేం గోల్స్ ఉన్నాయి? నేను ఒకటే గోల్ పెట్టుకున్నా, అక్కడ ఉన్న మా మమ్మీ నాన్నకి ఇద్దరికి కూడా ఆత్మశాంతి కావాలి, నేను ఒక గొప్ప రికగ్నిషన్ పొందాలి, నా పిల్లలకి మదర్గా ఉండాలి, మా సార్కి ఒక వైఫ్ లాగా ఉండాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. వాస్తవంగా నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటే కనుక ఈ రోజు ఇక్కడ ఉండకపోయేదాన్ని కావచ్చు. కానీ మన ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకొని మీ అందరికీ ఆదర్శంగా ఇక్కడ నిలబడ్డా అంటే ఖచ్చితంగా ద వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోనే మేము ఇక్కడ ఉండడం జరిగింది. సో లీడర్స్ ఒకటే నంది, ఇందులో మనం సక్సెస్ కావాలి అంటే ఒక 3 జెండాలు మనం పట్టుకోగలగాలి. ఒకటి ఏంటి అంటే హోమ్ మీటింగ్ జెండాలు పట్టుకోగలగాలి, పాజిటివ్ మైండ్ సెట్ ని పట్టుకోగలగాలి, అప్లైన్ తో కౌన్సిలింగ్ ఉండగలగాలి. విజయానికి ఇంకో మెట్టు ఏంటిది అంటే ఇంట్లో ఉండకుండా ప్రయాణం చేయగలగాలి. నేను అడిగిన కూర్చుంటాను నారాయణ నారాయణ అంట, నాకు కొత్త ఫీలింగ్ రావాలంటే దేవుడు రాత్రి రాత్రి చేస్తాడా అని. ఎప్పుడైతే మీరు మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 7 గంటల వరకు డెమో కిట్ తో మీరు బయటికి వెళ్ళగలుగుతారో మీ సక్సెస్ మీకంటే ముందే వచ్చి స్టేజ్ మీద రెడీ ఉంటుంది. ఈ రోజు మేము చేసిన పని అదే. కలుపు కోసం ఆలోచించలే, ఇక్కడ తిన్నామా తినలేదా ఆలోచించలే. అల్టిమేట్ మా గోల్ ఏముంది? రికగ్నిషన్ తీసుకోవాలి, మా లైఫ్ స్టైల్ 10 మందికి ఉపయోగపడాలి, ₹1,00,000 ఇన్కమ్ మాకు రావాలి అని చెప్పేసి నేను గోల్ పెట్టుకొని పనిచేసిన. చాలా రాత్రులు రాత్రి 12 వరకు వేసి మేము ప్లాన్లు వేసుకొని కూర్చోవడం జరిగింది. నేను ఒకసారి అయితే 11:30 కండి వరంగల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగిన సార్ చెప్పి రిసీవ్ చేసుకున్నారు. ఎంతమందికి గడుస్తుంది చెప్పండి? ఇప్పుడు లేడీస్ కి ఎంతమందికి హోప్ వచ్చింది బిజినెస్ చేయొచ్చని? సో చాలా మంది వంటింటి కుదిరేలాగా అక్కడే ఉండి 7 అయిందంటే వామో నేను అని చెప్పేసి అంటా ఉంటారు. 7 ఎట్లా ఆలోచించాలంటే రాత్రి 10 కూడా 10 లాగా ఆలోచించాలి లేడీస్. ఎందుకు ఉమెన్స్ ఇంకా ఉంటున్నారు? ఆలోచన చేయండి ఒకసారి. ఈ రోజు నేను మంచిర్యాలకి వెళ్ళాలంటే మార్నింగ్ 4 o'clock ట్రైన్కి వెళ్ళిపోతా. 7కి అక్కడ రీచ్ అయినాము అంటే గతం అక్కడ నుంచి ఆ 7కి రీచ్ అయినా అంటే అక్కడ నుంచి నేను 11 వరకు ప్లాన్స్ చేసుకుంటా. కొంచెం తినేసి రాత్రి మళ్ళీ 8 o'clock ఎక్కుతా నేను ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. మరి ఎందుకు మనం 6 గంటలు భయపడాలి? సక్సెస్ వస్తుందండి ఎప్పుడైతే మనము నిజాయితీగా నీతిగా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తామో ఆ రోజు మనం ఆశించిన దానికంటే డబల్ ఫలితం రావడానికి ఇక్కడ ఉంటుంది. ఎక్కడ సక్సెస్ ఉంది అంటే మన దగ్గర సక్సెస్ ఉంది. అప్లైన్ దగ్గర సక్సెస్ వదిలేస్తాం అనుకోండి, అప్లైన్ గా బిజినెస్ అవుతుంది. డౌన్ లైన్ మీద ఎప్పుడైతే మనం నెగిటివ్ మైండ్ ఆలోచిస్తామో అక్కడ డౌన్ లైన్ గా బిజినెస్ అవుతుంది. ఆయన మీద మనకి నెగిటివ్ ఉన్నంత మాత్రం మనకి ఏం రాదు. మేము ఈరోజు ఒకటే నేర్చుకున్నాం ఈ బిజినెస్ నుంచి, మాకు మేము నిలబడాలా, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఒకటే నిర్ణయం తీసుకొని ఈ రోజు మేము ఈ జెండా పట్టుకున్నాం కాబట్టి ఈ బిజినెస్ నుంచి మేము ఏం సంపాదించుకున్నామంటే జస్ట్ ఈ బిజినెస్ లో నేను లాగినాక 6 నెలలకే ₹1,10,000 స్కూటీ తీసుకోవడం జరిగింది. ఆలోచన చేయండి, ఒక హౌస్ వైఫ్ స్కూటీ పట్టుకుంటే పిల్లలు తీసుకుంటే ఎట్లా లైఫ్ వస్తారు ఇమాజిన్ చేసుకోండి అంటారు. నడుచుకుంటే జబ్బలు బ్యాగేసుకొని వస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంటి దాకా హస్బెండ్ తింటాం. అవునా కాదా? ఆటో మాట్లాడుకుంటే ఆటో మాట్లాడు, బస్ మాట్లాడుకుంటే బస్ మాట్లాడు, నా జబ్బలు పోతానని చెప్పేసి అంటాం. చేస్తాను. సో అట్లా స్కూటీ తీసుకున్నా, నా పిల్లలని నేనే తీసుకుంటా ఆ ఖాళీ టైంలో నేను మీటింగ్ చేసుకుంటా. నేను ఎక్కడ వెళ్ళినప్పుడు ఎవరికైనా అప్పచెప్పేస్తా. అదే విధంగా నాకు ఇంకా గోల్ ఉంటే ఏంటి అంటే మా పిల్లలు నన్ను వదిలేసి ఉంటున్నారు. జస్ట్ 9 years పాప, 7 years బాబు. ఇప్పుడు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసుకోండి మీరు వాళ్ళకి ఒకటే అనుకున్నా, నా కోసం వాళ్ళు వదిలేసి ఉంటున్నారు. మా చిన్నోడు రైస్ కుక్కర్ ఆన్సర్ రైస్ పెట్టారండి. సో ఎంత పాజిటివ్ వాళ్ళ దగ్గర ఉందో మీరు ఆలోచన చేయండి. నేను వస్తున్నా అంటే వాళ్ళు ఆన్ చేస్తాడు స్విచ్. సో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయినా ఈ బిజినెస్ నుంచి మా సార్ గవర్నమెంట్
నేనే ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాను. ఒక డ్రీమ్ ని మనం ఎప్పుడు స్ట్రాంగ్ గా పెట్టుకోగలుగుతామో, మనం ఎప్పుడు డిసైడ్ అవుతామో, అది మన కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతుందో, కసిగా మనం ఎప్పుడు చేయగలుగుతామో అప్పుడే మనం ట్రూ లీడర్ గా నిలబడతాం. ఇది 100% వాస్తవం జరుగుతుంది. ఇంకేం కావాలో చెప్పండి మీకు. ఇదే హౌస్ వైఫ్ ఉంటే నాకు ఏం వచ్చేది? ఈ రోజు కార్ వచ్చేదా? వచ్చి కావచ్చు సార్ ఈఎంఐ కట్టుకునేటోడు. ఇంకొకటి కూడా నేను చాలా మందికి చెప్తా, సార్ టీచర్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలు. సో చాలా మంది మా వాళ్ళకి తెలుసు. కానీ జీతం ఎంత? 94,000. కానీ సమతా మేడం జస్ట్ 400 రోజులు వేయడం తెలుసా? లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. బాగుందా లేదా? ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రాణుల మధ్య మాట్లాడరా? సో కాబట్టి మీరందరూ కూడా మంచి డిసిషన్ తీసుకొని ఈ బిజినెస్ లో మనం ఎంత బంగారం తవ్వుకోగలిగితే అంత బంగారం ఉంది లీడర్. సో ప్రతి ఒక్కరండి, ప్రతి ఒక్క ఉమెన్ నేను నీలాగా మాట్లాడలేను, నాకు మాటలు రావు అని అనుకునే వాళ్ళు పైసలు వస్తే మాటలు వస్తాయి, అల్టిమేట్ పైసలు వస్తే మాటలు వస్తాయి. ఈ రోజు సమతం మేడం కూడా అక్కడ కూర్చున్న పర్సనే గజగజ వణికేది, కానీ ఈ రోజు సమతం మేడం మాట్లాడగలుగుతున్నది అంటే అకౌంట్ లక్షల రూపాయలు ఎక్కడ మీరు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరా? కాబట్టి పైసలే మనుషులను మారుస్తాయి, పైసలే మనుషులను మాట్లాడిస్తాయి. కాబట్టి ఈ రోజు మేము సంపూర్ణ పైసలు తీసుకోగలిగాం కాబట్టి సంపూర్ణ మాటలు మేము మాట్లాడగలుగుతా ఉన్నాం. ఈ అవకాశం అందరికీ ఉంది లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ద